హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ జాబ్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. సో ఈ జాబ్కి సంబంధించి మనము అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈమెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ పంపించాలి. ఎటువంటి ఫీజు కూడా లేదు. అండ్ మనకి అప్లై చేసుకోవడానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా అవసరం లేదు. ఈరోజు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీకు అక్టోబర్ కల్లా జాబ్లో జాయిన్ అయిపోతారు. అటువంటి మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. చాలా త్వరగా సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా తెలియజేస్తాను. సెలెక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాడు కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఎటువంటి ఖర్చు లేకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అలానే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. సో ఈ నోటిఫికేషన్ మనకి రీసెంట్గా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగిందనమాట. సో ఈ జాబ్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5th సెప్టెంబర్ వరకు అయితే టైం ఉంది. సో ఆ డేట్ లోపు అయితే మీరు అప్లై చేయాలి. సో మనము మెయిల్ ద్వారా వీళ్ళకి అప్లికేషన్ పంపించాలి. మనకి ఈజీ ప్రాసెస్ ఉంది. కొంచెం అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా పంపించాలి అది కూడా ఈ వీడియోలోనే తెలియజేస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. సో మీరు ఎప్పుడైతే వీడియోని ఎండింగ్ వరకు చూస్తారో అప్పుడే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది క్లియర్గా. సో మీకు జాబ్స్కి సంబంధించి మీకు సెలెక్షన్ ప్రాసెస్లో ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఇంటర్వ్యూ అనేది కూడా అదే మంత్లో మనకు అంటే సెప్టెంబర్ మంత్లోని లాస్ట్లో కండక్ట్ చేస్తారు. అలానే మీకు రిజల్ట్స్ వచ్చేసి అక్టోబర్ 1st వీక్లో ఇస్తారంటే అంటే పోస్టింగ్స్ కూడా అక్టోబర్ 1st వీక్లోనే అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మనకి జాబ్కి సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ అనమాట. సో చాలా త్వరగా మనకి జాబ్స్ అయితే కావాలి అనుకున్న వారికి ఇదొక మంచి ఆపర్చునిటీ. ఇంకా ఈ యొక్క జాబ్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలంటే వాళ్ళు ఒకటి సపరేట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ ఫామ్ లింక్ కూడా మీకు డైరెక్ట్గా మన ఛానల్లో ఇచ్చేస్తాను. అక్కడ మీరు డైరెక్ట్గా ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోండి. సో మనకి అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీరు రైట్ స్టాండ్ టాప్లో మీరు ఫోటో అతికించాలి. ఈ ఫోటో సైజ్ ఫోటోలో అతికించిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఫోటోకి ఏ పోస్ట్కి అప్లై చేశారు అంటే క్లర్క్. సో క్లర్క్ అని చెప్పేసి రాయాలి. తర్వాత మీ నేమ్ అనేది కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది రాయాలి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్, నెక్స్ట్ జెండరు. సో జెండర్ మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ మెన్షన్ చేయాలి. తర్వాత మ్యారిటైల్ స్టేటస్ దగ్గర సో మీకు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని చెప్పేసేయాలి, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి రాయాలి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్. సో ఇది మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఓన్ హౌస్ రేటింగ్ తోటి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. బ్లాక్ ఆర్ కలర్ జిరాక్స్ బ్లూ పెన్ ఏదైనా యూజ్ చేయండి. అంటే బ్లాక్ పెన్ లేదా ఏదైనా యూజ్ చేయొచ్చు. సో తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి. ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ అవసరం లేదు, ఇది రాయకుండా పర్వాలేదు, మొబైల్ నెంబర్ రాయండి. అలానే ఈమెయిల్ ఐడి తర్వాత డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ వచ్చేసి 1 జూలై 2026 కల్లా మీ యొక్క ఏజ్ ఎంత ఉండాలంటే మెన్షన్ చేయాలి. సో ఆ తర్వాత నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి రాయాలి. తర్వాత మీ మదర్ టంగ్ ఏంటి, మీ మదర్ టంగ్ ఏంటి. సో మనది మదర్ టంగ్ వచ్చి తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సో రాయాలి. సో తర్వాత మీకు ఏమైనా లాంగ్వేజెస్ వస్తాయో తెలుగు కాకుండా అనేది కూడా రాయాలి. సో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాసేసి సో ఫైనల్గా ఇక్కడ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే 16 దాంట్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి. లేకుంటే ఈ విధంగా అన్నీ ఏం చెప్పానో అలా ఫిల్ చేసి రాసేసేయండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ 0 అని చెప్పేసి రాయండి. సో తర్వాత
ఇక్కడ అడిషన్ రేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మీకు ఏం లేదు, మీకు ఎన్సీసీకి సంబంధించి కానీ ఎలాంటి కోచింగ్ సంబంధించి కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట.